హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక రోజండి. రండి మరి మన యేసయ్య మాటలు వినడానికి మీరు ఆతృతగా ఉన్నారా? ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. మరొకసారి సమయంలో నీ పాదాల సన్నిధిలో చేరి ఉన్నామయ్యా. నీ మాటలు మాకు కావాలయ్యా. మా హృదయ స్థితిని మేము ఎరగాలయ్యా. నీకు ఇష్టలుగా మేము బ్రతకాలయ్యా. నీ కృప మాకు దయచేయు. క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, మనం ఎన్నో అడుగుతున్నామే కానీ ప్రభువా నీకిష్టులుగా నేను ఉండాలయ్యా. నీకిష్టుడిగా నేను ఉండాలయ్యా. నిన్ను ప్రేమించేవాడిగా నేను ఉండాలయ్యా. నీ కొరకే నేను జీవించాలయ్యా. నీ చిత్తమే నేను చేయాలయ్యా అన్న ఆశ మనకి కలగాలండి. రక్షించబడ్డాం, బాప్తిసం పొందాం, ప్రభువులో పాలుపంపులు పొందుతున్నాం, విశ్వాసులం అని చెప్పుకుంటున్నాం, ఏదేదో దేవుని కొరకు చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ దేవునికి ఇష్టం ఉన్నామా? కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, సోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములో బాప్తిసం పొందిరి, మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును చేసిరి, ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని తాగిరి, ఆ బండ క్రీస్తే. అందరూ ఐగుప్తులో నుంచి విడిపించబడ్డారు, అందరూ మేఘం కింద నడిచారు, అందరూ సముద్రంను దాటారు, అందరూ అద్భుతాలు చూశారు, అందరూ దేవుని యందు, దేవుని కార్యాలయందు ఆనందపడ్డారు, అతిశయించారు. కానీ అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది గనుక అరణ్యములో సంహరించబడింది. అయ్యయ్యో, అందరూ రక్షించబడ్డారు, అందరూ బాప్తిసం పొందారు, అందరూ మందిరాలకు వెళ్తున్నారు, అందరూ వాక్యం వింటున్నారు, అందరూ అనుదిన ధ్యానం వింటున్నారు. మనందరం దేవునికి ఇష్టంగా ఉన్నామా? మేము వాక్యం వింటున్నామంటే చాలామంది చెబుతుంటారు, విన్న వాక్యానుసారంగా జీవిస్తున్నామా? విన్న వాక్యానికి లోబడుతున్నామా? ఎన్నోసార్లు మనం వినట మట్టుకు విందుము కానీ విన్న దాని ప్రకారంగా నడుచుకోవటం లేదు. ఏంటి వింటున్నాం? దేవుని చిత్తం ఏంటి? దేవుని మనసు ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటి? దేవుని ఉద్దేశాలు ఏంటి? దేవుని ఎలా సంతోషపరచాలి, దేవునికి ఎలా ఇష్టలుగా ఉండాలి అనే సారమే మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు తెలుసుకుంటున్నామండి. దేవునికి ఇష్టడుగా నేను ఉండాలి అనే ఆశ మన జీవితాల్లో ఉండాలి. మనుషుల్ని సంతోషపెడుతున్నాం, మనుషుల ముందు నటిస్తున్నాం, మనుషులకు ఇష్టలుగా ఉండాలని ఏ స్థితికైనా దిగజారిపోతున్నాం. ఏ స్థితికైనా ఎట్టగలగా అందరి ఫేవర్ కావాలి, అందరి మనను పొందాలని తాపత్రయపడుతుంటాం. కానీ దేవునికి బాధ కలుగు చేయకూడదు, దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవుని చిత్తం చేయాలి, దేవునికి ప్రీతికరంగా బ్రతకాలి అనే ఆశ మనకుందా? మీకుందా? నాకుందండి. అదే బాధతో, అదే భారముతో, అదే ఆశతో దేవుని కొరకు జీవించడానికి భయముతో, వణుకుతో నా రక్షణ కొనసాగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మనుషులందరూ చీతరించుకున్న పర్వాలేదు, మనుషులు మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్న పర్వాలేదు, మనుషులు మన దృష్టిలో మనం గొప్పవారిగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ మన ప్రభు దృష్టిలో మనం ప్రీతికరమైన వారిగా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతడు నాకు ఇష్టడు అనే మాట ప్రభు నోట రావాలండి. దావీదు గురించి ప్రభు అదే మాట చెప్తున్నాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను, మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దావీదు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. అంత పర్ఫెక్టా దావీదు?
కాదు. వ్యక్తిగత విషయాల్లో అతడు విఫలుడయ్యాడు, కానీ దేవుని విషయాల్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల. దేవుని మాటలు, దేవుని పని విషయంలో, దేవుని చిత్తం విషయంలో ఎక్కడ కల్తీ, ఎక్కడ ఆయన దిగజారలేదు. కోర్స్ ఆ యొక్క బెత్షెబా విషయంలో తప్ప అతడు అన్ని విషయాల్లో యథార్థంగా ఉన్నాడన్నది బైబిల్లో రాయబడే ఉంది. అది కూడా ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అదే దేవునికి ఇష్టం. పాపము చేయటం ఏమో కానీ పాపము చేసి దాయటం అనేది పెద్ద తప్పండి. దేవునికి అది చాలా బాధ కలుగజేస్తుంది. మీరు మారు మనసు పొంది మీరు మనసు తిప్పుకొని తిరగండి అంటున్నాడు. తిరిగితే ఆయనకి ఇష్టం. దుర్మార్గుడు మరణముందుట ఎందు నాకు ఎంత మాత్రము సంతోషము లేదు. తన తప్పులు దిద్దుకొని నా వైపు తిరగాలి, అతడు బతకాలని నేను ఆశపడుతున్నాను అన్నాడు. చూసారా? సో దావీదు దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాడు. దావీదు చిత్తం ఎరగకుండా ఎక్కడ ఒక్క అడుగు బయటకు వేయలేదండి. ఏ విషయంలోనూ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తెగించి నడవలేదు. తరమ్మంటావు ప్రభువా, తరుము అంటే తరిమాడు. వెళ్ళమంటావు ప్రభువా, వెళ్ళు అంటే వెళ్ళాడు. దేవా, నువ్వు చెప్పినప్పుడు చెప్పినట్టు చేస్తాను అని అభిషేకించబడిన తర్వాత ఇంచుమించు 13 సంవత్సరాలు రాజుగా పట్టాభిషేకం చేయబడక ముందు 13 సంవత్సరాలు ఆయన వాగ్దానం కొరకు, ఆయన చిత్తము కొరకు కనిపెట్టాడే కానీ కంగారు పడి వాడిని వీడిని చంపి ఈ రోజున అదే కదండి, దేవుడు హెచ్చించే వరకు ఆగటం లేదు. మనల్ని మనమే హెచ్చించుకొని సౌలును చంపేస్తే అయిపోయా, నేను రాజును అయిపోతాను, గొల్లియాతను చంపిన నేను సౌలు ఒక లెక్క అని అనుకోలేదే. కానీ దేవునికి భయపడ్డాడు. తగిన సమయం అంతా ఆయన నన్ను హెచ్చిస్తాడని ఆయన బలిష్టమైన చేతి కింద అణిగి ఉన్నాడు. అంతేకాదు, నా ఇష్టానుసారమైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు, నా ప్రణాళికలు నెరవేర్చేవాడు, నేను చెప్పింది చేసేవాడు. దేవునికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయండి, ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి మన పట్ల. ఒక్కొక్కరి పట్ల ఆయనకి ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి, ఆయనకి ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి, ఆయనకి ఎన్నో ఆశలు ఉన్నాయి. అది మనం కనుగొనాలి, దాన్ని మనం సంపూర్ణం చేయాలి. దేవుడు ఇవాళ దూతల్ని వాడుకోవటం లేదు, నిన్ను నన్ను వాడుకుంటున్నాడు. ఆయన చెప్పిన కార్యం మనం చేయటం ఎంతో అవసరం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని ప్రభు ఇచ్చిన ఆజ్ఞలో నీ భాగం ఏంటి? నిన్ను ఆయన ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? నిన్ను ఎలాంటి సాక్షిగా ఉండమంటున్నాడు? దేవుని చిత్తము నీ పట్ల ఏంటి అని ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నారా? దేవుని ఉద్దేశం ఏంటి? నీవు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలనేది ఆయన ఉద్దేశం. నీవు నీ కుటుంబంతో పాటు దీవించబడాలన్నది ఆయన ఉద్దేశం. దేవుని ఉద్దేశాలు తెలుసుకోవాలంటే మోకాళ్ళ మీద పడి ప్రార్థించడం నేర్చుకోవాలండి. దేవుని ఉద్దేశాలు, ప్రణాళికలు లోకంలో కంప్యూటర్లో దొరకవండి. మీరు లోకంలో ఉన్న ఇప్పుడు ఉన్నటువంటి ChatGPTనో గూగుల్నో వెళ్ళి నా పట్ల దేవుని ఉద్దేశాలు ఏంటో చెప్పు అంటే అవి చెప్పలేవు. అవి యంత్రాలు, అవి మానవ కల్పితాలు. దైవ నిర్ణయాలు తెలుసుకోవాలంటే, దేవుని చిత్తం ఎరగాలంటే ఆయన సన్నిధిలోనికి వెళ్ళాలి. నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చదను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేతును. అవును, ఎవ్వరికీ అర్థం కానటువంటి రహస్యాలను, గూఢమైన సంగతులను, నీ పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళికలను, నీ ద్వారా ఆయన జరిగించాలనుకున్న ఆలోచనలు నీవు తెలుసుకోవాలంటే ఆయనకి మొరపెట్టాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టాలి, ఆయన చిత్తాన్ని ఎరగాలి. ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక యవనస్తుడిగా నీ పట్ల దేవునికి తలంపులు ఉన్నాయి, దేవునికి ప్రణాళికలు ఉన్నాయి, దేవుని చిత్తం ఉంది. రక్షించబడ్డాన్ని చెప్పుకునే సహోదరుడ, సహోదరి, నిర్లక్ష్యంగా జీవించొద్దు. నిన్ను రక్షించుకుంది ఎందుకు? నిన్ను కొనుక్కుంది ఎందుకు? రక్తమిచ్చి నిన్ను విమోచించింది ఎందుకు? మీరు విలువ పెట్టి కొనబడిన వారని చెప్పింది ఎందుకు?
మనం ఒక స్టోర్స్కి వెళ్ళి ఒక సామాన్లు కొనుక్కొచ్చుకున్నామంటే అవి ఎందుకు కొంటున్నాం చెప్పండి? అవి మనకి వాడుకోవటానికి కొంటున్నామా, లేకపోతే బీరోలో పెట్టి తాళమేయటానికి కొంటున్నామా? మనకి వాడుకోవటానికి అవసరమైన వాటిని కొనుక్కున్నట్టుగా దేవుడు మనల్ని కొన్నాడు, తన రక్తం ఇచ్చి తన మహిమార్థమై మనల్ని వాడటానికి. ప్రభువా నన్ను వాడుకో అని ఎప్పుడన్నా నువ్వు ప్రార్థించావా? ప్రభువా నా పట్ల ఇంత గొప్ప రక్షణ ఇచ్చావు, నా పట్ల నీ చిత్తం ఏంటని ఎప్పుడన్నా అడిగావా? సౌలు శిలువ దర్శనం పొందినట్టనే గుర్రం మీద నుంచి కింద పడ్డంటనే అతని నోటి నుండి వచ్చిన మాటలేంటి? ప్రభువా నీవెవడివి అన్నాడు. నీవు సిలువ వేయుచున్న క్రీస్తును అని చెప్పినప్పుడు, నీవు హింసించుచున్న క్రీస్తును అని చెప్పినప్పుడు, ప్రభువా నేనేమి చేయవలను అని అడిగాడండి. చూడండి అపోస్తల కార్యాలు 9లో, అపోస్తల కార్యాలు 22లో ఈ అంశాలను మనం చూస్తున్నాం. నేనేమి చేయవలను? నీవు లేచి దమస్కులోనికి వెళ్ళు, నేను నిన్ను నా కొరకు శ్రమలు భరించే పాత్రగా నేను రాజుల ఎదుట, అధికారుల ఎదుట నేను నిలబెట్టబోతున్నాను. దేవుడు తన ప్రణాళికలు నెరవేర్చినప్పుడు, రక్షించబడిన తరువాత పౌలు సేవలో చూసినట్లయితే ఈనాటి బోధకుల వల్లే సుఖం అనుభవించలేదు, సౌఖ్యం అనుభవించలేదు, ఘనతను పొందలేదు, కానీ శ్రమను కోరుకున్నాడు. ఎందుకంటే దేవుడు నన్ను శ్రమల కొరకే కోరుకున్నాడు. ఇర్మియాతో ఉన్నాడు, నీ కొరకు నీవు గొప్ప వాటిని ఆశిస్తున్నావా? ఆశించొద్దు. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎంత బోధించినా ఎవరూ మారటం లేదు ప్రభువా, ఎవరూ పశ్చాత్తాపడటం లేదు ప్రభువా, నేను నిజంగా ప్రవక్తేనా, నీవు నన్ను ఎన్నుకున్నావా అంటే, అవును నేను నిన్ను ఎన్నుకున్నాను. నువ్వు వినకపోయినను వారి మధ్యలో ప్రవక్త ఒకడు ఉన్నాడని తెలుసుకున్నట్లుగా నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యమన్నాడు అంతే. కాబట్టి అబద్ధానికి దూరంగా ఉన్నాడు, అబద్ధ ప్రవక్తలతో చేరకుండా ఉన్నాడు. లోకరీతిగా ఆ మనుషుల దృష్టిలో అతడు చేతగాని వాడిగా ఉన్నాడేమో, కానీ దేవుని దృష్టిలో అతడు అంగీకారం అయ్యాడు. మనుషుల కొరకు చేయకండి, ఏం చేసినా మీరు దేవుని నిమిత్తమై చేయండి. మీరు సేవ చేసినా, మీరు కానుకలు ఇచ్చినా, మీరు పరిచర్య చేసినా, మీరు దేవుని ఉద్దేశాలను సఫలపరచాలి. నీ సొంత తలంపుల ప్రకారంగా నడుచుకోకు, నీ ఇష్టానుసారంగా చేయకు. నాకు ఇష్టం నా దేవుని కొరకు మందిరం కట్టాలన్నాడు దావీదు. ప్రభు చెప్పాడు నువ్వు కట్టకూడదంటే, ఎందుకు కట్టకూడదు అని ఎదురడగలేదు సరిగదా. నేను కట్టనైతే ఎవడు కడతాడో చూద్దాం, ఎలా కడతాడో చూద్దామని అనలేదు కదా. మందిరం మీద ఉన్న మక్కువను బట్టి తను కట్టలేకపోయినా మందిరానికి కావలసిన స్థలము, బంగారము, వెండి, వెలగల రాళ్ళు అన్నీ సమకూర్చాడు. మందిరమును ప్రేమించాడు. దేవుని చిత్తము నీ పట్ల ఏమై ఉన్నదో దానికి నీవు అంగీకరించు. మందిరము నీ కుమారుడి చేత కట్టిస్తానంటే దేవునికి స్తోత్రం చెప్పాడు. నువ్వు కాదు, ఇంకొకటి ద్వారా నేను ఆ పని చేయిస్తాను, నేను ఈ పని నువ్వు అనుకున్నది నేను మరొకరితో చేయిస్తానంటే నీవెందుకు అసూయపడాలి, నీవెందుకు బాధపడాలి? నా దేవుని చిత్తం నేను చేస్తే చాలు అని దేవుని చేతులకి అప్పగించు. ప్రభు గెత్సెమని తోటలో చేసిన ప్రార్థన అది. నా చిత్తము కాదు, నీ చిత్తమే జరగనేము, నా ఇష్టము కాదు, నీ ఇష్టమే జరగనేము, నీకు ఇష్టానుసారంగా జీవించని ప్రభు అని మనం కూడా ఈ రోజు నుంచి ప్రార్థిద్దాం. ఆయన ఇష్టాన్ని, చిత్తాన్ని ఎరిగి ఆ రీతిగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మా సొంత అభిప్రాయాలను, సొంత ప్రణాళికలను, సొంత ఇష్టాన్ని చేసుకొని నీ కొరకేదో చేస్తున్నామని చెప్పుకునే వారితో మేము జతపడిపోక, వారితో సమమైపోక, నా తండ్రి చిత్తము నా పట్ల నెరవేరితే చాలు, నా దేవుడి చిత్తానుసారంగా నేను బ్రతికితే చాలు, మరణం వరకు ఆయనకి ఇష్టడుగా నేను ఉంటే చాలన్న ఆశతో, భయముతో, వణుకుతో మా రక్షణ కొనసాగించుకుంటూ ఎప్పటికప్పుడు నీ చిత్తం ఎరిగి ప్రతి అడుగు నీ చిత్తములో వేయటకు, నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయి. క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001010 టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం. ఎప్పటికప్పుడు మీ యోగక్షేమాలు తెలుసుకోవాలని, మీకోసం ప్రార్థించాలని ఎంతో ఆశతో ఉన్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థించండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా, కన్నడ భాషల్లో ప్రసారమవుతున్న టెలివిజన్ కార్యక్రమాలు, సోషల్ మీడియా మినిస్ట్రీ ద్వారా ఇతర భాషల వారికి సువార్త అందించాలని,
ఎంతగానో ప్రయాసపడుతున్నాం, ఎంతో ఖర్చుతో వ్యయంతో కూడిన ఈ పరిచయంలో మీరు కూడా పాలిభాగస్తులు ఉండగోరితే, ప్రభువుని ప్రేరేపిస్తే మీ విరాళాలు కానుకలు పంపడం ద్వారా ఈ పరిచయంలో పాలిభాగస్తులు అవ్వండి. జైపాల్ ఫౌండేషన్ QR కోడ్ ఇవ్వబడుతుంది. ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. www.jaypaul.org అనే వెబ్సైట్ దర్శించండి, మరిన్ని వివరాలు మీరు తెలుసుకుంటారు. అలాగే యాప్ ఉంది, డాక్టర్ జైపాల్ యాప్లోకి వెళ్ళి మీరు టీవీ ప్రోగ్రామ్స్ కూడా వీక్షించవచ్చు. ఈ విషయాలన్నింటిలో మీరు అనేక పుస్తకాలు, కల్వరి ప్రేమధార అనే ద్విమాసపత్రిక, త్రిమాసపత్రిక, త్రైమాసపత్రిక ప్రచురిస్తున్నాం. మీరు పుస్తకాలు ప్రియులైతే తప్పకుండా వీటిని మీరు పొందండి. మీరు వివరాలు కావాల్సిన వాళ్ళు ఇదిగో ఈ 9540 నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. అన్ని రీతిలుగా మిమ్మల్ని బలపరచాలని, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని స్థిరపరచాలని, దేవునికి ఇష్టలుగా ఆయన రాకడ వరకు నమ్మకస్తులుగా మిమ్మల్ని ఉంచాలని ఆశతోనే ఎడతెరిపి లేకుండా ఈ పరిచయను కొనసాగిస్తున్నాం. మా కోసం కూడా మీ ప్రార్థనలు గుర్తుపెట్టుకోండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కలువరి ప్రతిధ్వనులు, మరలా midnight 12 o'clock మన్నా మనకులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక. మారుచున్న సమాజములోన మరణి యువకులు లేవాలి, మరణి యేసు మార్గములోన మరలక నడవాలి. మారుచున్న సమాజములోన బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ సెప్టెంబర్ నెల 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఉన్న మీ కొరకు, బెంగళూరు చుట్టుపక్కల నుండి ఉండే మీ అందరి కొరకు ఈ యొక్క గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిసారి ఎన్నో స్థలాల నుంచి, అటు KGF, ఇటు బళ్ళారి, అనంతపూరు, ఎన్నో స్థలాల నుంచి ఒక హబ్గా ఉంది. కాబట్టి మేము టౌన్లో పెట్టిన చుట్టుపక్కల పల్లెల్లోంచి, చుట్టుపక్కల తెలుగు రాష్ట్రాల నుండి, కర్ణాటక నుండి మరి ఎంతోమంది ఈ సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా మేలు పొందుతున్న మీరందరూ రావటం మాకు ఎంతో సంతోషకరం. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. రండి, ఈ 1 డే గెట్ టుగెదర్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఎక్కడంటారా? హడ్సన్ కమ్యూనిటీ సెంటర్ నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా ఈ విషయమే మీరు వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే ఇంకేదో ఇవ్వబడినటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తాను. తప్పక వస్తారు కదా. ఉదయకాల స్తుతులు